ప్రతి ఒక్కరు కూడా హృదయ పరిశుద్ధత కలిగి ఉండాలి. హృదయ పరిశుద్ధత ఎట్లా వస్తుందంటే, మనము దేవుని వాక్యముతో కడుక్కున్నప్పుడే, ప్రతి నిత్యం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు మన హృదయాన్ని శుద్ధిపరుచుకుంటూ ఉండాలి. ఎట్లా మనం శుద్ధిపరచుకోవాలి? ఎలా మనం శుద్ధిపరచుకోగలుగుతాం? అందుకే సామెతల గ్రంథంలో మనము 5వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో మనం చూస్తే, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోవాలి. హృదయంలో వాక్యాన్ని భద్రపరుచుకొని వాక్యముతో మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అది మనం శుద్ధి చేసుకోలేం, కానీ దేవుణ్ణి అడిగితే దేవుడు శుద్ధి చేస్తాడు. మనము కొన్ని తెలిసి తప్పులు చేస్తాం, కొన్ని తెలియక తప్పులు చేస్తాం. దేవుడు మనకి శరీర అవయవాలన్నీ ఇచ్చారు. మన శరీర అవయవ భాగాల్లో మన కన్నుకి ప్రాముఖ్యత ఉంది, మన ముక్కుకి, నోటికి, తర్వాత మన చేతులకి, మన హృదయానికి, మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి విలువని దేవుడు ఇచ్చాడు. ఈ విలువైనటువంటి ఈ అవయవాలని మనం ఏం చేస్తున్నామండి? పరిశుద్ధంగా ఉంచుకుంటున్నామా? ఒకసారి ఆలోచించాలి. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము చాలా విలువ కలిగింది. ఈ విలువ కలిగిన ఈ అవయవాలతో మనం ఏం చేస్తున్నామంటే పాపం చేస్తూ ఉన్నాం. మన కన్నులు పరిశుద్ధంగా లేవు, మనం వినే చెవులు పరిశుద్ధంగా లేవు, మనం మాట్లాడే మాటలు పరిశుద్ధంగా లేవు, మన హృదయం పరిశుద్ధంగా లేదు, మన చేతులు పరిశుద్ధంగా లేవు, మన కాళ్ళు కూడా పరిశుద్ధంగా లేవు. ఎట్లా మీరు చెప్పగలుగుతున్నారు అని మీరు అనొచ్చు. మనము పేతురు పత్రికలో చూస్తే ఆయనలో ఏ పాపము లేదంట, కానీ మన యొక్క అవయవాలన్నిటిలో పాపము నిముడుకుపోయి ఉంది. పరిశుద్ధులుగా ఉంటున్నామని అనుకుంటున్నాం, కానీ మనం చూసే చూపులో పొరపాటు, మనం చూసే చూపులో పాపం, అది ఖచ్చితంగా. అందుకే మనం యోహాను సువార్తలో మనం చూస్తే దేవుడు ఏం చెప్పారు? నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని, ఒక పురుషుణ్ణి మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయములో వ్యభిచరించినట్లుగా. చూద్దాం ఒకసారి. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారివేయము. నీ దేహమంతయు నరకములో వేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా. దారిలో వెళ్తున్నప్పుడు అనేకమైన దృశ్యాలు మన కంటికి కనపడుతూ ఉంటాయి. వాటిని చూడగానే ఏమనిపిస్తుందండి? దేవుని నమ్మిన బిడ్డలు ఏం చేస్తారు? కళ్ళని వెంటనే తిప్పేసుకుంటారు. దేవుని నమ్మనటువంటి వారు, ఆత్మీయంగా దిగజారినటువంటి వారు, ఆత్మీయంగా హీనస్థితిలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే వెంటనే హృదయములో, కన్ను ఏదైతే చూస్తుందో హృదయము ఆశించటం జరుగుతుందండి. మనం ఏదైతే చూస్తామో అది మన యొక్క శరీరం మీద, మన యొక్క హృదయం మీద, మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం మీద ఆ ప్రభావం పడుతూ ఉంటుంది. అందుకే కీర్తనాకారుడైన దావీదు అంటాడు, కీర్తనల్లో రాస్తూ, నా కన్నులకి వెలిగిమ్ము అంటాడు. మన కన్నులకి వెలుగు రావాలి, మన కన్నులు వెలుగుమయమై ఉండాలి. దేవుడు మనకిచ్చిన విలువ కలిగినటువంటి కన్నుల్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంకా సామెతల గ్రంథంలో మనము 4వ అధ్యాయంలో చూస్తే, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగా సూటిగా చూడాలంట. 4వ అధ్యాయంలో చివరి వచనాల్లో ఉంటుంది.
మన కన్నుల్ని ఇట్లా నేను చూస్తున్నప్పుడు సూటిగా చూడాలి. సూటిగా చూడకుండా ఇటు అటు చూస్తే పాపము హృదయంలోకి ప్రవేశించే అవకాశం ఉందండి. మీ కన్నుల్ని చాలా పరిశుద్ధంగా పెట్టుకోవాలి. కన్ను పరిశుద్ధంగా ఉంటే జరిగే మేలు ఏంది అంటే మనము పరలోకంలో చేర్చబడగలుగుతాం. పరలోక రాజ్యంలో మనం ఉండగలుగుతాం. మన కన్నుల్ని పరిశుద్ధంగా పెట్టుకోకుండా ఇటు అటు చూసి ఆ చూసిన దాన్ని బట్టి హృదయంలో దేవునికి ఆయాసకరమైనటువంటి ఆలోచనలు, దేవునికి ఆయాసకరమైనటువంటి ఉద్దేశాలు హృదయంలోకి వస్తే తద్వారా నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. మన కన్ను అభ్యంతరపరిస్తే ఆ కన్నుని తీసి పెరికి పారివేయాలని మత్తయి సువార్తలో దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అట్లా తీసి పారవేస్తే మనకి ప్రయోజనం. అట్లాగని మన కన్నుని పొడి చేసుకొని తీసి పక్కన పడేస్తామా? అట్లా కాదు. మన కన్నులని శుద్ధీకరించుకోవాలి, దేవుని వాక్యముతో కడుక్కోవాలి. ఇంకా కీర్తనకారుడైన దావీదు 119వ కీర్తనలు ఏం చెప్తారంటే, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. మన కన్నులు ఎల్లప్పుడూ తెరవబడి ఉండాలి. పరిశుద్ధతను చూసే విధంగా మన కన్నులు ఉండాలి. కన్ను చెడిపోతే ఇంకా అదే మత్తయి సువార్తలో మనం ఇంకా ముందుకు చూస్తే మన కన్ను చెడిపోతే అంట, మన దేహం ఒక్క కన్ను చెడిపోతే, మనకిచ్చిన 2 కళ్ళల్లో ఒక్క కన్ను చెడిపోతే మన దేహం అంతా చెడిపోతుందంట. ఒకసారి చదువుదామా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం చూస్తే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరచినెడలా దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడివేయబడకుండా నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనము కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరచినెడలా దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో నుండకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా. ఏ అవయవము ద్వారా అయితే మనము పాపానికి లోనవుతున్నామో ఆ అవయవాన్ని దేవుడికి అప్పగించి దేవుని యొక్క వాక్యముతో, రెండవదిగా దేవుని మన కోసం కార్చిన రక్తముతో శుద్ధీకరించుకొని పవిత్రపరచుకుంటే ఆ అవయవాన్ని బట్టి మనకి ప్రయోజనం ఉంటుంది. మన నాలుక కూడా, మనకిచ్చిన ఈ నాలుక చాలా చిన్నది. కానీ యాకోబు పత్రిక రాస్తూ 3వ అధ్యాయంలో ఈ నాలుక ఎటువంటిదో తెలుసా అండి? అగ్ని లాంటిదంట. ఇంకా ఏం తెలుసా? ఇంకా కింద వచనాల్లో మనం చూస్తే, ఈ నాలుకతోనే దేవుని మనం స్తుతిస్తాం, ఈ నాలుకతోనే మనల్ని బాధించిన వారిని, మన కీడు చేసిన వారిని, మనకి వేదన గురి చేసిన వారిని ఈ నాలుకతోనే ఏం చేస్తాం? తిడతా ఉంటాం. కీడుకు సంబంధించిన మాటలు పలుకుతూ ఉంటాం. ఒక్క నాలుకే కానీ 2 విధాలుగా ఈ నాలుక పనిచేస్తూ ఉంటుందంట. బహుగా అదిరిపడుతుందంట ఈ నాలుక. ఇంకా ఏం చేస్తుందంటే ఈ నాలుక 3వ అధ్యాయంలో మనం చూస్తే యాకోబు రాసినటువంటి పత్రికలో, ఈ నాలుకని ఎవ్వరూ సాధు చేయలేరంట. ఈ నాలుకను సాధుపరిచే శక్తి ఎవ్వరికి లేదు, దేవుడికి తప్ప. ఈ నాలుక సాధు చేయపరచబడాలంటే ఈ నాలుకని దేవునికి మనము అప్పగించాలి. మన కన్నుల్ని ఏ విధంగా దేవునికి అప్పగిస్తామో అట్లానే మన అవయవాలన్నిటిలో ఈ నాలుకను కూడా దేవునికి అప్పగించాలి. మన హృదయాన్ని అప్పగించాలి. ఉదయాన్నే లేవగానే ఏం చేయాలంటే, మీరు యేసయ్యా నేను లేచాను, నా కన్నులతో నేను అపవిత్రమైనవి చూడకూడదు. యోబు గ్రంథంలో యోబు అంటాడు, ఆయనంట కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. పరస్త్రీని చూడకుండా
కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. అది ఎట్లా యోబుకు సాధ్యమైనది అంటే ఆయన ఏం చేశాడు, కన్నుల్ని దేవుడికి అప్పగించాడు. అట్లానే మన శరీర అవయవాలన్నిటినీ కూడా దేవుడికి అప్పగించాలి. నిద్ర లేవగానే ప్రభా నా కన్నులు, నా ముక్కు, నా నోరు, నా నాలుక, నా చెవులు, హత్య అనే మాట వినబడకుండా చెవులు మూసుకునేవాడు ఉన్నత స్థలంలో నివసిస్తాడంట. అందుకే ప్రతినిత్యం ప్రతిరోజు లేవగానే మన కన్నుల్ని, మన యొక్క నోటిని, నాలుకని, చెవులని, హృదయాన్ని, శరీర అవయవాలన్నీ కూడా దేవునికి అప్పగించేసేయాలి. మనం సామెతల గ్రంథంలో మనం చూస్తే 3వ అధ్యాయంలో నీ ప్రవర్తనను కూడా దేవుడికి అప్పగించాలండి. మన హృదయాన్ని కూడా అప్పగించాలి. నా నాలుకతో దావీదు అంటాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు